ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెల్లరాయి అక్రమ రవాణా ప్రకంపనలు సృష్టిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో తెల్లరాయికి పెద్ద ఎత్తున గిరాకీ రావడంతో వైసీపీ నేతల కళ్ళు తెల్లరాయిపై పడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో వైట్ క్వాడ్ స్టోన్ అక్రమ రవాణాను ఆ గ్రామాల్లోని వైసీపీ నేతలే అడ్డుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రావెల్ మద్యం క్వాడ్ స్టోన్ మాఫియా యథేచ్ఛగా కొనసాగిపోతోందని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి కనుసరిగల్లోనే తెల్లరాయి అక్రమ రవాణా జరుగుతుందంటున్న మాజీ మంత్రి రామనారాయణ రెడ్డితో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో క్వాడ్ స్టోన్ ప్రకంపనలు ఒక్కసారి అయితే అటు అధికార ప్రతిపక్షాలను అయితే ఒక కుదుపుతున్నాయని చెప్పాలి. ప్రధానంగా దశాబ్దాల క్రితం కూడా ఈ క్వాడ్ స్టోన్ అనేది ఉంది. కానీ ఇప్పుడు ఎందుకు ఈ క్వాడ్ స్టోన్ పై అయితే ఇంత రగడ నిలుతుందని కూడా తెలియజేస్తున్న పరిస్థితి. ఎప్పటి నుంచో కూడా ఈ క్వాడ్ స్టోన్ అయితే రన్ అవుతున్న పరిస్థితి. దీనిపై ఇప్పుడు ఎందుకు ఇంత రాద్ధాంతం అనేది కూడా ఒక అంత. సార్ చెప్పండి, దశాబ్ద కాలంగా అయితే ఈ క్వాడ్ స్టోన్ అనేది మూవ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ క్వాడ్ స్టోన్ పై అక్రమ మైనింగ్ అంటే గతంలో కూడా ఈ క్వాడ్ స్టోన్ కూడా రవాణా చేసేవారు. ఇప్పుడు ఏం జరుగుతుంది జిల్లాలో సైదాపురం మండలం అనేటువంటిది మైకా మైన్లకు ప్రసిద్ధి. దశాబ్దాల కాలం క్రితం ఎన్నో వంద సంవత్సరాల క్రితం కూడా స్వతంత్రం వచ్చినప్పుడు ఈ మైకా మైన్ చేస్తూ వచ్చారు, బ్రిటిష్ టైంలో కూడా. అయితే అక్కడ వేస్ట్ మెటీరియల్ అంతా మైన్లో ఒకవైపు పోసారు. అందులో ఈ తెల్ల బంగారం అనేటువంటి ఖనిజం కూడా అందులో ఒక భాగం. ఇటీవల కాలంలో ఈ తెల్ల బంగారాన్ని ఏదో దొంగతనంగా ఎవరో ఒకరో ఇద్దరో తీసుకుపోయి ఎక్కడో అమ్ముకునేవాడు. కొన్ని పర్మిట్లు ప్రభుత్వం కూడా ఇచ్చేది. అది అన్ని ప్రభుత్వాలు చేశాయి. ఇవాళ అక్రమ సంపాదనకు అలవాటు పడినటువంటి అధికార పార్టీ ఒక దోపిడీ వ్యవస్థగా దాన్ని తయారు చేసి ఈ తెల్ల బంగారం అంటే వెండి తీగలు, వెండి నాణ్యాలతో కలిపినటువంటి తెల్ల బంగారాన్ని విదేశాలకి ఎగుమతి చేయడానికి ఇవాళ ప్రత్యక్షంగా తయారై ఈ తెల్ల బంగారం దోపిడీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు, పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రి, మంత్రులు అందరూ ఏకమై ఈ దోపిడీకి తయారు. సార్ ప్రధానంగా ఇందాక మీరు మాట్లాడుతూ కూడా దగ్గర 100 పర్మిట్లు ఒకేసారి అంటే స్టాక్ పాయింట్లకు ఇచ్చారని కూడా మీరు తెలియజేశారు. అంటే అంత పెద్ద కాన్స్పరెన్సీ, అంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు అంటే అధికారులు దీంట్లో లోపాయకర ఒప్పందాలు ఉన్నట్టు కూడా మీరు ఆరోపణలు చేశారు. దీనిపై ఏ రకంగా తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా ఇవాళ మీరు ఆలోచించండి. ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది కాబట్టే ఇన్ని రోజులు ఆ తెల్ల బంగారం ఖనిజ సంపద అక్కడే ఉండింది. ఎవరు తాకలా. ప్రభుత్వం మైనింగ్ డిపార్ట్మెంట్ పర్మిట్లు ఇస్తేనే వెళ్ళింది బయట. ఇంకెవరు అక్రమంగా తీసుకుపోయే పరిస్థితి పనులు చేయలేదు. ఇవాళ అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసి దోచుకోవడానికి తయారయ్యారు. ఈ దోపిడీలో ఎవరు భాగస్వాములు? మాజీ మంత్రి గారే స్వయంగా చెప్పారు. జిల్లా కలెక్టర్ గారు, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు కలిసి తెలుగుదేశం వాళ్ళకి సహకరించారు. మాకెక్కడ సహకరించారయ్యా? సహకరించింది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. 2 మాసాల క్రితం కోఆర్డినేటర్గా, జిల్లాల కోఆర్డినేటర్గా వచ్చినటువంటి విజయసాయిరెడ్డి గారు, పోలీసులకి కలెక్టర్లకి ఆదేశాలు ఇచ్చేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, ఈ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ దోపిడీలో భాగస్వామై తలా పాపం తలా పిడికిడని దోచుకుందామని తయారైపోయి ఈ దోపిడీలో భాగస్వామై నెల్లూరు నుంచి మాఫియా గ్యాంగులు తలుపూరు గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో తెలుగుదేశం వాళ్ళు దీన్ని అడ్డగించడానికి వచ్చింది వైసీపీ నాయకులు. ఆ వైసీపీ నాయకుడు అడ్డగించిన దాన్ని ఇవాళ బయట పెట్టి చెప్తున్నాం మేము. అతనే చెప్తున్నాడు, దీన్ని నెల్లూరు నుంచి పలానా వాళ్ళు వచ్చారు ఇక్కడికి దోపిడీకి. మరి ఎవరు దోపిడీ చేస్తున్నారు? ఇంత బ్లాంకెట్ పర్మిట్లు ఎవరు ఇచ్చారు? ఏ నాయకుల యొక్క ఆదేశాలతో జిల్లా అధికార యంత్రాంగం అంతా కళ్ళు మూసుకుని పనిచేస్తుంది. ఒక మాజీ మంత్రి పోలీసు వ్యవస్థని, రెవెన్యూ వ్యవస్థని ఇవాళ మీ నాయకత్వంలోనే ఎన్ని జరిగినాయి అని అంటా ఉంటే కనీసం 5 రోజులైతే రెవెన్యూ వ్యవస్థ ఖండనివ్వలేదు, పోలీసు వ్యవస్థ ఖండనివ్వలేదు. మీరందరూ నిజంగా భాగస్వాములేనా దీంట్లో? మేము అదే అడుగుతున్నాం ఇవాళ జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా ఎస్పీ గారిని. నిజంగా మీ భాగస్వామ్యం ఉంటే మీరు ఖండనివ్వలేదు. కాబట్టి మాజీ మంత్రి గారి మాట వినాలి, నమ్మాల్సిన పరిస్థితి మాకు ఏర్పడింది. దీనిలో వాస్తవాలు ఏంటి? మీరు ఖండించండి అని అంటే 5 రోజుల నుంచి ఆ డిపార్ట్మెంట్ కానీ ఈ డిపార్ట్మెంట్ కానీ ఖండించకుండా నిమ్మకి నీరెత్తినట్లుంటే ఇక మిమ్మల్ని ఏమంటారు ప్రజలు? మీరు ఈ వ్యవస్థలో భాగస్వాములు అవునా కాదా? ప్రజలకు కూడా ఇవాళ ఏమి సమాధానం చెప్పుకుంటారు మీరు చెప్పండి. కాబట్టి దీనిలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయి. దోపిడీ మాత్రం అధికార పార్టీ సాక్షాత్తు రాష్ట్ర నాయకత్వం నుంచి జిల్లా నాయకత్వం వరకు వాళ్ళ కనుసన్నల్లోనే ఈ దోపిడీ జరుగుతుంది.
క్వార్ట్జ్ స్టోన్ ని ఈ రోజు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఉన్న దాని గిరాకీని బట్టి ఈ రోజు యథేచ్ఛగా కూడా దోపిడీ చేస్తానంటూ కూడా రామనారాయణ రెడ్డి తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్ తో చరిత్ర కుమార్, నెల్లూరు నుండి.